అధికారం ఈ అధికారమే కూటమి నేతలకు వరంగా మారింది. కొందరు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ కోట్లు కొల్లగొడుతూ ఉంటే ఇంకొందరు పేకాట క్లబ్బులతో అందినంతా దోచుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న పేకాట శిబిరాలలో నిత్యం కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండదండలతోనే ఆ జిల్లాలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న ప్రచారమూ సాగుతుంది. అందుకే ఆ జిల్లాలోని పేకాట డెన్లకు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా పేకాట రాయుళ్లు తరలివస్తున్నారు. ఇంతకీ పేకాటకు అడ్డాగా మారిన ఆ జిల్లా ఏది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అప్పటిదాకా మూతపడిన పేకాట క్లబ్బులు మళ్లీ తెరుచుకున్నాయి. అధికార పార్టీ నేతలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోయింది. 3 క్లబ్బులు, 6 పేకాట శిబిరాలు అన్నట్టుగా మారిపోయింది. రేపల్ల నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అండతోనే పేకాట జోరుగా సాగుతోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. నగరం, మండలంలో ప్రత్యేకంగా పేకాట కోసం ఓ శిబిరాన్ని ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని కాపలాగా పెట్టారు. కోత ముక్క, లోపల బయటతో పాటు అన్ని రకాల ఆటలు ఇక్కడ జోరుగా కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీ స్థాయిలో పేకాట ఆడేందుకు ఇక్కడకు తరలి వస్తున్నారు. పేకాట డెన్లలోనే ఫైనాన్షియర్లను కూడా ఏర్పాటు చేశారు. మద్యం, ఫుడ్ ఇలా ఒక్కటేంటి కోరుకున్నవన్నీ అందుబాటులో ఉంచారు. పేకాట శిబిరానికి వెళ్లాలంటే ముందుగా వాళ్ళు చెప్పిన చోటుకు చేరుకోవాలి. అక్కడ కార్లు పార్కింగ్ చేసి పేకాట నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్లలో పేకాట శిబిరానికి తరలి వస్తున్నారు. జోరుగా సాగుతున్న పేకాటపై మీడియాలో వార్తలు రావడంతో నగరం, మండలం నుంచి పేకాట శిబిరాన్ని రేపల్లెకు మార్చారు. రేపల్లె నుంచి ఉప్పూడి రోడ్డులో శిబిరాన్ని ఏర్పాటు చేసి రాత్రి పగలు తేడా లేకుండా పేకాట నిర్వహిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ ఈ పేకాట క్లబ్ కు కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రేపల్లె నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు జరగవు, పేకాట రాయుళ్లు స్వేచ్ఛగా ఆడుకోవచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఇక్కడ పేకాట 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతోంది. మంత్రి అనగాని సోదరుడు శివప్రసాద్ కు రోజు 80,000 నుంచి 1,50,000 వరకు మామూలు రూపంలో నిర్వాహకులు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. వీటితో పాటుగా రేపల్లెలో మరో 2 చోట్ల అపార్ట్మెంట్లలో పేకాట జోరుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్బులు, శిబిరాలకు అనగాని సోదరుల సపోర్టు ఉండటం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక చిలకలూరిపేట సిఆర్ క్లబ్బుల్లో కూడా పేకాట పెద్ద ఎత్తున సాగుతున్నట్టు తెలుస్తోంది. స్ట్రైక్ తో పాటు రమ్మి, కోత ముక్కాట ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ పావులూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పేకాట జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రోజుకు 90 లక్షల నుంచి ₹1 కోటి వరకు పేకాట జరుగుతుందని సమాచారం. 5,000 నుంచి 50,000 వరకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్బుపై పోలీసుల దాడులు జరగవని చెప్పి పేకాట రాయుళ్లకు భరోసా ఇస్తున్నారు నిర్వాహకులు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిలకలూరిపేటకు వచ్చి పేకాట ఆడుతున్నారు. క్లబ్బు నుంచి రోజుకి ఎమ్మెల్యేకు 1,00,000, ఎమ్మెల్సీకి 50,000 రూపాయలతో పాటు పోలీసు శాఖకు భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లెక్కన రోజుకు కోట్లలో నగదు చేతులు మారుతోంది. ఇవే కాదు, గుంటూరు నడిబొడ్డున ఉన్న ఎల్వీఆర్ క్లబ్బులో కూడా జోరుగా పేకాట నిర్వహిస్తున్నారంటున్నారు. వేమూరుతో పాటు పల్నాడులోని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని తోటల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి కూటమి నేతలు పేకాటను నిర్వహిస్తున్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చిందే నకిలీ మద్యం, పేకాట క్లబ్బులను నిర్వహిస్తూ సంపాదించుకోవడానికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు.